సో మన అనాలిసిస్ ప్రకారం అయితే ట్రేడ్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన పొజిషన్ ఆల్మోస్ట్ 994 అయితే క్రాస్ చేసింది మన పొజిషన్. ఇక్కడ మన పొజిషన్ అప్డేట్ చూసుకున్నట్టయితే 1500 ప్లస్లో అయితే మన పొజిషన్ రన్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు మన పొజిషన్ని ఎగ్జిట్ చేస్తున్నాం అనమాట. ఎగ్జిట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛాలెంజింగ్ సిరీస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈరోజు యొక్క ఛాలెంజ్ అయితే మొదలు పెడదాం. ఇక్కడైతే మన అనాలిసిస్ ప్రకారం ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ యొక్క లాజిక్ నేను ఏంటిదనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ మనకు క్లియర్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అయింది. ఒక్క నిమిషం. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, మార్కెట్ మనకు క్లియర్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఒక సపోర్ట్ అనేది ఇంతకుముందు నుంచే ఉంది. అది కాక ఇక్కడ ఒక జోన్ కూడా ఉంది. సో దాన్ని మనం ఏం చేసినామంటే ఈ జోన్ ఇక్కడ వరకు ఉన్న జోన్ని ఎక్స్టెండ్ చేసినాం. దాని ప్రకారం ఏమైంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. కాకపోతే ఏంటంటే మనం గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెయిట్ చేసినాం. సో క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే జరిగింది. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. అంటే ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు. మార్కెట్ క్లియర్గా 0.15% అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత చాలా క్లియర్గా గ్యాప్ ఫిల్లింగ్ చేసి దాని తర్వాత బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. సో దాని ప్రకారం మనం గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మనమైతే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ. సో మనం స్టాప్ లాస్ వచ్చేసి మనం ఈ సపోర్ట్కి కొంచెం కిందగా పెట్టుకున్నాం. మన పొజిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 24,000 సి అంటే కొంచెం ఇన్ ద మనీలో మనమైతే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది, 24,100 దగ్గర ఉంది. కాకపోతే మనం ఏంటంటే 24,000 అంటే ఈ సపోర్ట్ దగ్గర, ఈ సపోర్ట్కి సంబంధించిన కాల్ ఆప్షన్లో ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. మనకు స్టాప్ లాస్ అవుతుందా లేదా టార్గెట్ అవుతుందా అనేది మనం చూద్దాం. సో మన అనాలిసిస్ ప్రకారం అయితే ట్రేడ్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన పొజిషన్ ఆల్మోస్ట్ 994 అయితే క్రాస్ చేసింది మన పొజిషన్. ఓకే, లెట్ us సీ ఎంతకు తారీ తీస్తుందో, అంటే అదే మన టార్గెట్ అచీవ్ చేస్తా లేదా అనేది చూద్దాం. ఓకే యా, వెయిట్ చేయొచ్చు మనం. ఎందుకంటే మనం ఇక్కడ చాలా క్లియర్గా ఏం చేసినామంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ చేసేదాకా వెయిట్ చేసినాం. గ్యాప్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ తర్వాతనే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ తర్వాత మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాం. సో ఓకే, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఈ లెవెల్లో మనం ఫస్ట్ టార్గెట్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఒక మార్క్ అయితే పెట్టుకుందాం మన ఫస్ట్ టార్గెట్ వరకు. హారిజాంటల్ రైట్, యా, ఇదైతే మన ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత మనం సెకండ్ టార్గెట్గా దీన్ని తీసుకుందాం, ఈ లెవెల్ని. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. మన పొజిషన్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ 800 దాకా అయితే వచ్చింది. 900, 800, 1000 ఆ రేంజ్లో కన్సాలిడేట్ అయితే అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే మన టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. యా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనం సేమ్ ఇదే విధంగా మనం ఇదే ట్రేడ్ లాజిక్ ప్రకారంగా మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఏంటిదంటే సేమ్ ఇక్కడ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. దాని తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఇక్కడ బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏం చేసినాం, మనం ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తా లేదా అనేది ఒకసారి చెక్ చేసినాం అనమాట, అంటే కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ తోటి అయితే బ్రేక్అవుట్ అయితే చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. స్టాప్ లాస్ వచ్చేసి మనం ఈ క్యాండిల్ లోకి అయితే పెట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత క్లియర్గా ఇది సేమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ బుల్లిష్ మూమెంటం ఇచ్చి ట్రేడ్ అయితే రన్ అవుతుంది. దాని యొక్క పొజిషన్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ 30 జూన్ 2026 57,700 కాల్ ఆప్షన్లో ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది.
ఇది మన నిఫ్టీ ట్రేడ్, ఇది మన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఇక్కడ మనం పొజిషన్ చూసుకున్నట్టయితే 1100 రేంజ్లో అయితే రన్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే దీంట్లో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది బ్యాంక్ నిఫ్టీలో. మన నిఫ్టీలో చూసుకున్నట్టయితే నిఫ్టీ అయితే కన్సాలిడేషన్లో అయితే ఉంది, కానీ ఓకే, నో ప్రాబ్లం. మన టార్గెట్ ప్రకారంగా అయితే మనం అయితే వెయిట్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. యా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మన పొజిషన్ ఒక అప్డేట్ అయితే 1100 రేంజ్లోనే ఉంది. 1000+ అయితే నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ చాలా అంటే చాలా కన్సాలిడేషన్ ఉంది. కాకపోతే మనం పేషెన్స్గా ఉంటే మన టార్గెట్స్ అచీవ్ చేసుకోవచ్చు. కానీ పేషెన్స్ ఈజ్ ద కీ అనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఎంత కన్సాలిడేషన్లో ఉందో, పొజిషన్ తీసుకున్న తర్వాత ఇదే జోన్లో ఇక్కడిక్కడే చాలా అంటే చాలా ఘోరం కన్సాలిడేట్ అవుతుంది. కానీ అయినా కానీ మనం మన ఫస్ట్ టార్గెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంత కన్సాలిడేషన్లో కూడా మనం మన టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మన ఎనాలిసిస్ మీద ఎంత నమ్మకం ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ ఎనాలిసిస్ చేసుకున్నట్టయితే మనం మన టార్గెట్ లేదా మన స్టాప్ లాస్ వరకు అయితే క్లియర్గా వెయిట్ చేస్తే మాత్రం మనకు ఆ ట్రేడ్ యొక్క లాజిక్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే మనం ఇట్లా ప్యానిక్ మూమెంట్లో ఎమ్మటే డౌన్ డైరెక్షన్ రాగానే ఎగ్జిట్ చేయడం, మళ్ళీ బులిష్ మూమెంటం రాగానే ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా స్టూపిడ్ థింగ్ అనమాట. సో అందుకనే మన ఎనాలిసిస్ ప్రకారం మనమైతే ఇంకా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్గా మన పొజిషన్ అయితే చూసుకోవచ్చు 1100, 1000+ అదే రేంజ్లో అయితే రన్ అవుతుంది. ఓకే, లెట్ us వెయిట్ ఫర్ అవర్ టార్గెట్. మన ఎనాలిసిస్ ప్రకారం అయితే మనమైతే వెయిట్ చేద్దాం ఇంకా. యా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు నిఫ్టీలో అయితే మన ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. చాలా క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే మన ఫస్ట్ టార్గెట్ 1:1.5లో హిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన పొజిషన్ అప్డేట్ చూసుకున్నట్టయితే 1500+ అయితే మన పొజిషన్ రన్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు మన పొజిషన్ని ఎగ్జిట్ చేస్తున్నాం అనమాట. యా, ఎగ్జిట్ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఈరోజు మన పొజిషన్ వచ్చేసి అంటే అదే ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 1600 దగ్గర క్లోజ్ అయిపోయింది. యా, ఓకే, మనకు నిఫ్టీలో ఫస్ట్ టార్గెట్ హిట్ చేసింది. ఎందుకు బ్రో ఫస్ట్ టార్గెట్ హిట్ కాగానే పొజిషన్ క్లోజ్ చేసిన, సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయలేదు? ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలాసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం సెకండ్ టార్గెట్ వరకు ఎప్పటి వరకు వెయిట్ చేస్తాం? సెకండ్ టార్గెట్ కోసం ఫస్ట్ టార్గెట్ హిట్ చేసిన తర్వాత బుల్లిష్ మూమెంటం ఇచ్చి ఓకే ఒక మంచి వాల్యూమ్స్ ఇస్తే మనం అప్పుడు సెకండ్ టార్గెట్ కోసం మన పొజిషన్ అయితే ట్రైల్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, చాలా కన్సాలిడేషన్ తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో దాని ప్రకారంగా మనం మన పొజిషన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. పెద్దలు ఏమన్నారు, ప్లే లైక్ ఏ స్మార్ట్, నాట్ లైక్ ఏ ఫూల్. అంటే అర్థం చేసుకోండి, ఇంకా మనం ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ ట్రేడింగ్ చేయాలన్నమాట. సేఫ్ సైడ్లో ఉండాలి. అంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఒక బుల్లిష్ మూమెంటం ఇచ్చిన తర్వాతనే మనం సెకండ్ టార్గెట్ కోసం ట్రేల్ చేయాలి. లేదంటే మనం ఫస్ట్ టార్గెట్ దగ్గరనే మన పొజిషన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మన Day 2 ఛాలెంజ్ అయితే 1600 దగ్గర క్లోజ్ అయిపోయింది. సో ఇలాగే మీరు ఇంకా మంచి మంచి ఛాలెంజింగ్ వీడియోస్ కోసం వేచి ఉన్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాగే డైలీ ఒక ఛాలెంజింగ్ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. అది ఏది కూడా మీరు మిస్ అవ్వద్దంటే మాత్రం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. స్టే కనెక్టెడ్ విత్ మీ గైస్.